రావులపాలెంలో సోలార్ విద్యుత్ అవగాహన ర్యాలీ ఘనంగా జరిగింది. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగం వ్యయాలను తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందని తెలిపారు. కోనసీమ విద్యుత్ వినియోగం భవిష్యత్తు భద్రత నినాదాలతో పోస్టర్లు ప్రదర్శించిన ర్యాలీ ప్రజల్లో చైతన్యం కలిగించింది. అనేక మంది సోలార్ ఏర్పాటుపై ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట డిఈ చిట్టిబాబు, ఏఈలు బి నరేష్, ఎస్ రామకృష్ణ, టి అశోక్, లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి సూర్య యోజన బిజిలీ బుక్లో భాగంగా కేంద్ర ప్రభుత్వము ప్రతి ఇంటిపైన సోలార్ ప్లాంట్లు పెట్టుకుంటే కనుక దానికి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం 1 కిలోవాట్కి 100 ఎస్ఎఫ్టీ మనకి స్థలం ఉండి 100 ఎస్ఎఫ్టీకి 1 కిలోవాట్కి వచ్చేసి 30,000. అలాగే 2 కిలోవాట్స్ పెట్టుకుంటే కనుక ప్లాంట్ 60,000. అలాగే 3 కిలోవాట్స్ పెట్టుకుంటే కనుక 78,000. అంటే మ్యాక్సిమం 78,000 మనకి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి. ఇది పెట్టుకోవడం వల్ల, సోలార్ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏవైతే మనం జనరేషన్ చేసామో అది మనం వాడుకోగా మిగిలిన విద్యుత్తు మనం గ్రిడ్కి మనం సప్లై చేయొచ్చు. ఇలా సప్లై చేయడం వల్ల మనం ఏదైతే అదనపు విద్యుత్తు గ్రిడ్కి ఇచ్చామో దానికి మనకి యూనిట్కి మనం ఆ యూనిట్లు ఏవైతే సెల్ చేసామో దానికి మనకి ఎవ్రీ మంత్ మనకి బిల్లులో వస్తుందండి. అలాగే దీనివల్ల ఏంటంటే మనకి ప్రతి నెల విద్యుత్ బిల్లు తగ్గుతుంది. ఈ మ్యాక్సిమం మనకి 78,000 మన సబ్సిడీ ఫోను మిగతాది బ్యాంకు సబ్సిడీ ఫోన్ బ్యాంకు రుణం కూడా ఇస్తుంది. ఏ బ్యాంకులో ఉన్నా కానీ దీనికి మనం రుణం పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇది మ్యాక్సిమం ఈఎంఐ రూపంలో 6 ఇయర్స్కి ఈఎంఐ రూపంలో ఇది మనకి కట్ అయిపోతుంది. మనకి ఈఎంఐ అంతా అయిపోగానే మిగతా 30 ఇయర్స్ వారంటీ ఇస్తున్నామండి. సోలార్ ప్లేట్కి 30 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ఈ 30 ఇయర్స్ 6 ఇయర్స్ మనకి ఏవైతే మనం ఈఎంఐ కడుతున్నామో అది మనకి విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. తర్వాత 6 ఇయర్స్ పోయిన తర్వాత మనకి కంప్లీట్గా మనం ఏవైతే విద్యుత్ వాడుకుంటున్నామో అది కంప్లీట్గా మన డిపార్ట్మెంట్కి రావడం వల్ల మనకి విద్యుత్ ఆదాతో పాటు మనకి మన డిపార్ట్మెంట్కి ఇచ్చిన డబ్బు కూడా మనకి మిగులుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనిలో నిమిత్తం భాగంగా మనం సేవా పదవం అని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ సేవా పదవంలో భాగంగా ఇక్కడ ర్యాలీలు కానీ లేకపోతే డోర్ టు డోర్ వెళ్ళి దానికి మేము పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం, దీనివల్ల సోలార్ సర్వీస్ తీసుకోవడం వల్ల దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ అన్నీ చెప్పడం జరుగుతుంది.